అదే అంటే పేజ్ నెంబరు 12లో through my behavior the relationship to awareness. Om Gurubhyo Namaha. The Awakening of Intelligence, Part 9, Chapter 1. J. Krishnamurti's discussion on the topic, the relationship to awareness of thought and the image. Page number 513, 4th January 2020. ఈ 513 లో మొదలు పెట్టాం, కొంచెమే చదివి ఆ వెనక్కి వెళ్ళిపోయాం. ఎక్కడి నుంచి చదివిది 513? త్రూ మై బిహేవియర్ త్రూ మై బిహేవియర్ అక్కడి నుంచి చదువుతాను. త్రూ మై కృష్ణమూర్తి గారు అంటున్నారు, త్రూ మై బిహేవియర్ I discover my unconscious images. That is a form of analysis, isn't it? Will analysis resolve these images? These images are created by thought, and analysis is thought. Through thought, I hope to destroy the images that thought has created. So I am caught in a vicious circle. How do I deal with this? Are your images revealed through dreams? Isn't that another form of analysis? Why should you dream at all? Dreams are a continuation of my daily activity, aren't they? I lead rather a confused life, uncertain, miserable, lonely, frightened, comparing myself with somebody else who is more beautiful, more intelligent. That is my life during the waking hours, and when I sleep, all that goes on. I dream of all the things I have been through. It is the continuation of how I have been living during the daytime. If there is a revelation of myself through dreams, that is a form of analysis. Therefore, I am depending on dreams to reveal the hidden images, and the dependence on dreams makes me less and less awake during the waking hours. No? Questioner. Thought. ఆ పారాగ్రాఫ్ అయింది అక్కడ. అది ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను. ఆలోచన ఇంకా లోపల ఉన్న ఆలోచన ఇది ఊహాత్మక చిత్రాలను తయారు చేస్తాయి. ఇవన్నీ కూడా ఒక లెవెల్ వరకు అవసరమే అన్నది కృష్ణమూర్తి అన్నారు. అది మనం అనుకున్నాం కదా, ఎన్నో ఉపయోగమైన ఇమేజెస్ ఉన్నాయి, బికాస్ అవి పని చేస్తూనే ఉండాలి, అవి మనకు ఉండాలి కూడా. అవి అలాగే డేంజరస్, హైలీ డేంజరస్, ప్రమాదకరమైన ఇమేజెస్ కూడా ఉన్నాయి. వాటిని వ్యక్తి పూర్తిగా నాశనం చేసేసుకోవాలి. ఈ డిస్కషన్ అంతా కూడా అదే చెప్తుంది. అంటే క్వశ్చనర్ అన్నాడు, ఇది నాట్ ఓన్లీ ఒక క్వశ్చనే కాదా, నాట్ వెదర్ థాట్ కెన్ బి సైలెంట్, అవసరమైనప్పుడు థాట్ సైలెంట్ అవ్వడం, ఓన్లీ సైలెన్స్ అన్నదే ఉంటుందా, కెన్ దేర్ బి ఓన్లీ సైలెన్స్ అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు దాని అర్థం ఏంటంటే, సైలెన్స్ థాట్ ఆపరేట్ చేసే దాంట్లోంచి సైలెన్స్ అన్నది ఉంటుందా అని కదా మనం అడుగుతున్నది అన్నారు. క్వశ్చనర్ అన్నారు, ఆలోచన ఆపరేట్ చేయగలదా లేదా కాదు, అది కాదు ప్రశ్న, ఓన్లీ సైలెన్స్ అన్నది ఉంటుందా అని ఆయన అడుగుతున్నారు. కృష్ణమూర్తి గారు అన్నారు, థాట్ సంపూర్ణంగా సైలెంట్ అయిపోగలదా? ఈ క్వశ్చన్ వేస్తున్నది ఎవరు? ఆలోచన ఈ క్వశ్చన్ వేస్తోంది కదా, వేస్తోందా?
అంటే అవునవును తప్పనిసరిగా అన్నాడు క్వశ్చన్. అందుకని ఆలోచన అడుగుతోంది అది సైలెంట్ గా ఉండగలదా అని, అంతే కదా. అది ఎలా తెలుస్తుంది అంటూ అతనే మళ్ళీ చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. అది ఏమైనా చెయ్యగలదా సైలెంట్ గా ఉండడానికి? అదేమి ఇట్ కాన్, కానీ అదేమైనా చేయగలదా? ఆలోచన దాంతో అది చెప్పుకోగలదా నేను సైలెంట్ గా ఉండాలని? అది ఎప్పుడు కూడా అది అలా చెప్పుకోవడం కూడా సైలెన్స్ కాదు. అయితే ఆలోచనతో ఉత్పత్తి కాని సైలెన్స్ ఏమిటి? వాట్ ఈస్ సైలెన్స్? థాట్ యొక్క ప్రోడక్ట్ కాని సైలెన్స్ ఏంటి? థాట్ యొక్క ఫలితంగా వచ్చిన సైలెన్స్ కాకుండా వేరే సైలెన్స్ ఉందా? అంటే ఆలోచన దానంతటా అది అంతమైపోగలదా? నేను ఎండ్ అయిపోవాలని అడగకుండానే అది ఎండ్ అయిపోగలదా? మీరు ఏదైనా వింటున్నప్పుడు అదే కదా అర్థం. ఏదైనా చూస్తున్నప్పుడు కూడా ఆలోచన అంతమైపోయిన సైలెన్స్ ఉండగలదా అని. మీరు సంపూర్ణంగా అటెంటివ్ గా ఉన్నప్పుడు ఆ అటెన్షన్ లో అక్కడ సైలెన్స్ ఉంది. కంప్లీట్ అటెన్షన్ అంటేనే మీ శరీరం, మీ నరాలు అన్నీ కూడా అటెంటివ్ గా ఉన్నాయి. ఆ అటెన్షన్ లో ఆలోచనతో క్రియేట్ అయినటువంటి అబ్జర్వర్ అన్నవాడు నేనే లేడు అక్కడ. అప్పుడు క్వశ్చన్ అడిగాడు, గ్రేట్ డేంజర్ లో కూడా, పెద్ద అపాయం జరిగినప్పుడు కూడా అలాగే ఉంటుంది అని అంటే కృష్ణమూర్తి గారు అన్నారు, ఒక క్రైసిస్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మీరు అర్థం అదే కదా గ్రేట్ డేంజర్ అంటే. ఆల్ ద టైం ఒక వ్యక్తి అహర్నిశలు క్రైసిస్ లో ఉంటాడా? ఎక్కడైనా ఏదో కొంతసేపు ఉంటాడు. ఎలాంటి ఐడియా ఇది అంటున్నారు. మనం సైలెంట్ గా ఉండాలంటే నాకు సిరీస్ ఆఫ్ క్రైసిస్ రావాలన్నమాట. అప్పుడు నేను సైలెంట్ గా ఉంటానా? అది చాలా కష్టం కదా క్వశ్చన్ అని అన్నారు. అయితే నేనేమంటున్నానంటే దానంతటదే లోపల నుంచే సైలెన్స్ సంభవిస్తుంది అంటే కృష్ణమూర్తి గారు అది ఎలా సంభవిస్తుంది? మీరు సైలెన్స్ లోంచి ఫంక్షన్ చేయగలరా? ఆ క్వశ్చన్ మీరు వేసుకోండి. మొట్టమొదటిగా సైలెన్స్ అంటే ఏంటి? అది ఎలా వస్తుంది? డైలీ లైఫ్ అవుట్ ఆఫ్ సైలెన్స్ ఈజ్ దేర్ ఏ ఫంక్షనింగ్? అంటే నిరంతరం సైలెంట్ గా ఉన్నటువంటి జీవితంలో ఫంక్షనింగ్ అనేది ఉందా? అంటే నిరంతరం సైలెన్స్ గా ఉన్నప్పుడు ఈజ్ దేర్ ఏ ఫంక్షనింగ్? నేనేమి చెప్పలేదు అంటూ అతనే అంటున్నారు కృష్ణమూర్తి గారు. ఆల్ ద టైం ఒక జాగరూకత ఉంటుంది, అవేర్నెస్. మీకు తెలీదు, నాకు తెలియదు. క్వశ్చనర్ అంటున్నాడు ఇది నిరంతరం మారుతూ ఉంటుంది, ఇది ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. కృష్ణమూర్తి గారు అన్నారు మనకు తెలిసింది ఏంటంటే ఆలోచన అన్నది ఆపరేషన్ లో ఉంది, పనిలో ఉంది. అది ఎప్పుడైతే పనిలో ఉందో అక్కడ సైలెన్స్ లేదు, అక్కడ అవేర్నెస్ లేదు. ఈ అవేర్నెస్ లేకపోతే అవగాహన ఒక రకంగా ఏ ఇమేజ్ లేనప్పుడే సంభవం. నేను అది తెలుసుకునే వరకు until I find out that it is possible to see without any image, ఏ ఇమేజ్ లేకుండా నేను చూడగలనా అనేది నేను తెలుసుకునే వరకు నేనేమీ చెప్పలేను. అంతవరకు ఐ కాంట్ సే. ఒక అవేర్నెస్ ఉందని కూడా చెప్పలేను, ఒక సైలెన్స్ ఉందని చెప్పలేను. అంటే ఇమేజెస్ అన్నీ లేకుండా ఉండే వరకు నేను మిగతా ఏమి చెప్పలేను అంటున్నాను. నిత్య జీవితంలో అది నా సంభవమేనా? నా భార్యని, నా పిల్లల్ని, నా చుట్టుపక్కల అన్ని చూసినప్పుడు ఒక ఇమేజ్ యొక్క నీడ కూడా లేకుండా నేను చూడగలుగుతానా? చూడండి ఆ విషయం. ఆ రకమైన అటెన్షన్ లో సైలెన్స్ ఉంది. ఆ అటెన్షనే సైలెన్స్.
అది ప్రాక్టీస్ వల్ల వచ్చేది కాదు. అది మళ్ళీ ప్రాక్టీస్ అంటేనే థాట్ అని ఇక్కడితో ముగించారు. అంటే మనకు అర్థమైంది కదండి. ఇది ఆలోచనతో ఉన్న ఇమేజెస్ లో ఉండడమే మనకు అలవాటు అయిపోయింది. ఆ తర్వాత కూడా మన ఆలోచన చెప్తాం. అందుకని ఆ తర్వాత నాకు తెలియదు అంటున్నా, అంటే చెప్పడానికి లేదు. ఆ అవేర్నెస్ ఏమిటో, ఆ సైలెన్స్ ఏమిటో ఈ ఆలోచనకి తెలియదు కదా. ఈ ఆలోచనకి ఏంటంటే ఇమేజెస్ లో ఉండడమే తెలుసు. అది ఆపరేట్ చేయకుండా స్టిల్ అయిపోయినప్పుడే ఆ సైలెన్స్ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ అవేర్నెస్ కూడా ఉంటుంది. అర్థమైందా అందరికి? ఇప్పుడు కంప్లీట్ అటెన్షన్ లో అవేర్నెస్ ఉంటుంది అంటే ఈ సైలెన్స్ ఉంటుంది అన్నారు కదా. కంప్లీట్ అటెన్షన్ లో కంప్లీట్ గా ఏదైనా అని ఒక ఎగ్జాంపుల్ కూడా ఇంతకు ముందు చెప్పారు. ఏదైనా పాట విన్నప్పుడు కానీ ఏదైనా పూర్తిగా మనం అందులో లైవ్ అయినప్పుడు అటెన్షన్ లో ఇది ఉండదని. మరి అక్కడ కూడా ఏదో ఒకటి అటెండ్ అవుతున్నది కదా మైండ్. ఏదో ఏంటంటే అబ్జర్వర్ లేడు, థాట్ లేని అటెన్షన్. థాట్ ఉంటే అబ్జర్వర్ ఉంటాడు, వాడు అనుభవించేవాడు లేడు అట్లా. ఇంకెవరైనా? నమస్తే మేడం. ఇప్పుడు థాట్ లేకుంటే నిశ్శబ్దం అని అంటున్నారు కదా మేడం. ఈ థాట్ లేకుండా ఖాళీ చేయడం అంటే ఇప్పుడు ఈ థాట్ లేని స్థితిని తీసుకురావడానికి ఏ ప్రక్రియ, ఎలా మేడం? అది మనకు ఆలోచన వచ్చిందో లేదో మనకు తెలుస్తుంది కదండి. ఆలోచన వస్తుంది, ఆలోచన క్యాన్సిల్ చేసుకోవడమే. ఇది ఆలోచన అనగానే మనం దాంట్లోంచి బయటపడతాం. ఆలోచన లేని స్థితికి వెళ్ళాలనుకున్నప్పుడు ప్రతి ఆలోచనని క్యాన్సిల్ చేస్తాం. అంటే దానికోసం కొంచెం అయితే మనము ఒక దగ్గర కూర్చోవాలా, లేకపోతే మన కార్యకలాపాలు చేసుకుంటూ కూడా చేసుకోవచ్చా? ఇది ఏంది? అహర్నిశలు. దీనికి ఓ టెక్నిక్ కానీ ఓ పద్ధతి కానీ ఉంటుందని మనం ఆలోచించడం కూడా రాదు. అంటే మనము ఆలోచనను విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎప్పటికప్పుడు ఇది ఆలోచన అని ఎరుక రాగానే ఆలోచన ఇక్కడి నుంచి డ్రాప్ అయిపోతుంది. అన్నిటికీ మనం అలవాటు అయిపోయింది కదా ప్రాపంచికంగా, టెక్నిక్స్ పద్ధతులు అవేవి లేకుండా ఏ పద్ధతిలో పనికిరావు ఎవరి ఆలోచన వాళ్ళని క్యాన్సిల్ చేసుకోవడానికి. అంతేనా? అంటే ఒక ప్రత్యేక సమయం అనేది కావాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే మనము పెట్టుకోవడానికి అలవాటు చేసుకోవడానికి కావాలంటే ఒక ప్రత్యేక సమయం పెట్టుకోవాలేమో కానీ అక్కర్లేదు. ప్రతి క్షణం కూడా అటెన్షన్ లో ఉండడానికి అదొక కంటిన్యూస్ ప్రాసెస్. అంటే వ్యవహారంలో ఉన్నప్పుడు అది సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది. అప్పుడే సాధ్యం. ఇది ఆలోచన అని తెలిసి దాన్ని క్యాన్సిల్ చేయలేదు. మరి నిత్య వ్యవహారం చేయడానికి ఆలోచన కావాలి కదా. అదే నేను చెప్తున్నాను, అది క్యాన్సిల్ చేస్తే ఆ తర్వాత తెలుస్తుంది. ఏమంటారు? అంటే ఇప్పుడు ఒక ఉద్యోగ బాధ్యత చేస్తూ సర్వీస్ లో ఉన్నాము. మనం ఒక కంప్యూటర్ మీదనో ఇంకొక విషయం మీదనో ఏదో కూర్చొని ఉన్నాము. అప్పుడు అడిగారు కదా సైలెన్స్ అంటే ఏమిటి అని. అవేర్నెస్. థాట్ కూడా సైలెన్స్ అవేర్నెస్ తెలియవు కదా. ఆ థాట్ ఆడినప్పుడు కరెక్టే మేడం. నేను అడిగేది ఏంటంటే అక్కడ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. మరి వీళ్ళందరూ ఎలా పనిచేస్తున్నారు ఆలోచన వదిలేశాక?
జ్ఞానాన్ని వాడుకుంటాం పనిముట్టుగా, కానీ ఈ ఆలోచన అలా వాడుకోలేదు, దాంట్లో మునిగిపోయింది. ఒక్కటైతే ప్రాక్టికల్ గా కరెక్టే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు ఒక యాంగ్జైటీ తీసుకొచ్చేది, లేకపోతే ఒక టెన్షన్ తీసుకొచ్చేది, ఇంకొక భయం తీసుకొచ్చేది, ఇలా ఫీలింగ్స్ తీసుకొచ్చే ఏ ఆలోచన అయినా దాన్ని గమనిస్తుంటే అదైతే వీక్ కావడం అనేది మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాన్ని గమనించకోకుండా దాన్ని ఆ ఫీలింగ్ ఒక భయంకరమైన ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ భయాన్ని ఫీల్ అవుతుంటే అది ఇంకా ఎక్కువైపోయి దానికి ఆలోచనలు జోడించి ఇంకా ఒకదానికి ఆలోచన జోడించి ఇంకా వేరే అంటే భయము, ఆందోళన, ఇంకా ఇలాంటి పరిస్థితులను ద్విగుణీకృతం త్రిగుణీకృతం అంటే ఎక్కువ అవడం మనం గమనించాం. అదే దాన్ని ఆ సిచ్యుయేషన్ ను ఒక గమనించుకుంటూ, ఓహో ఇది ఏముంది, దీని ఇది అన్ని చోట్ల కనపడదే కదా, మనకేం ప్రత్యేకంగా రాలేదు కదా అని ఒక అబ్జర్వేషన్, అంటే ఒక కెమెరాను ఆన్ చేసినప్పుడు, సీసీ కెమెరా ఆన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలాగా ఆలోచన మీద ఆ ఫోకస్ చేసినప్పుడు ఆ ఆలోచన అనేది అణిగిపోవడం అనేది గమనించడం జరుగుతుంది. అణిగిపోవడం సరికల్లా చూడండి, భయం, ఆందోళన, కన్ఫ్యూజన్ ఎన్ని ఉంటాయండి ఆలోచనతో పాటు. చాలా, అంటే దాని వలన దేహం కూడా ఆరోగ్యం పరిస్థితి మీద ఎఫెక్ట్ పడుతుంది. లేనిపోని చాలా సమస్యలు వస్తాయి. అదే దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ దీని యొక్క పరిధి ఇంతే అని మనం అబ్జర్వ్ చేసి ఒక ఫోకస్ దాని మీద పెట్టినప్పుడు మాత్రం అది అణిగిపోవడం గమనించాము, మనకు ప్రశాంత స్థితిని వచ్చేది గమనిస్తున్నాం. అదే మామూలు స్థితిలో ఆ ఆలోచన మీద ఫోకస్ పెట్టినప్పుడు ఆ ఆందోళనలో లీనమైపోయి, ఆ ఆలోచనలో లీనమైపోయి, ఆ భయంలో లీనమైపోయి మనం ఇంకా మనకు ఏదైతే ఉందో దానికంటే ఇంకా ఊహించుకొని ఇంకా ఎక్కువ భయపడడం, ఎక్కువ ఆందోళన పడడం జరిగేది. అది ఆ ఆందోళన అవన్నీ ఇప్పుడు ఈ ఫోకస్ వల్ల తగ్గడం అనేది గమనించడం జరిగింది. అంతే కదండి. ఇప్పుడు ఆలోచనే ఈ నేనంటూ వేరేగా సాలిడ్ గా లేదు. అది మనం ఏంటంటే జన్మల నుంచి అలవాటు అయితే నేను సాలిడ్ గా ఉన్నానని భ్రాంతిలో ఉన్నాం. నేను అదే కదా పెద్ద దాంతో మనం అన్ని రకాల బాధలు పడుతున్నాం. ఆ నేనుకి గౌరవం ఇస్తలేదని, ఆ నేను పేరు చేయలేదని, అదే కదా మనిషి బాధ. ఆ నేను గొప్పతనాన్ని కాపాడుకోవాలని తపన, నేను ఇంకొకటి కూడా ఏమవుతుందంటే ఈ నేను ఉండటం వల్ల ఇంకో నేనును మనం తప్పు పట్టడం జరుగుతుంది. అంటే ఎదుటి వ్యక్తి ప్రవర్తనలో కానీ లేకపోతే ఇంకోటిగా. అయితే ఈ నేను యొక్క లోపం ఏంటంటే దీనికి సమగ్రమైన పరిపూర్ణమైన ఒక డెఫినేషన్ అనేది లేదు. ఈ నేనులో అంటే నాకు సంబంధించిన ఒక మంచి కానీ చెడు కానీ నేను చెప్పడానికి తీర్పరిని కాదు. ఎందుకు అంటే నాలో వివిధమైన లోపాలు ఉన్నాయి, ఎదుటి వారిలో కూడా వివిధమైన లోపాలు ఉన్నాయి. ఆలోచనే లోపమైనప్పుడు మనం ఆలోచనతోటి ఒకరిని నిర్ణయించడానికి మనం కరెక్ట్ కాదు. ఒక ఆలోచన అసలు ఉన్నదే ఆలోచన ఉన్నదే లోపంగా ఉంది. ఆ ఆలోచనతోటే వ్యవహారం నడుస్తుంది. ఆ ఆలోచనతో చేసేది తీర్పులు ఏవి కరెక్ట్ కాదనేది మనకు అనిపించేసి ఏమవుతుందంటే అయితే ఎదుటి వారిని అసలు పర్ఫెక్షనే లేదు. ఈ లోక వ్యవహారంలో ఎవరు ఎన్ని చెప్పినా అంటే అహం ఉంది కానీ పర్ఫెక్షన్ లేదు. అహం ఉండడం వల్ల నేను గొప్ప, నేను మంచి అని అనుకుంటున్నాం కానీ మనం పర్ఫెక్షన్ గా నేను అనుకున్న వాళ్ళు గొప్ప, నేనే గొప్ప కాదు, నా వాళ్ళు గొప్ప, ఎవరిని జడ్జ్ అంటున్నానో వాళ్ళే గొప్ప, నా అభిప్రాయమే గ్రేట్. అయితే దానికి ఒక ప్రామాణికం ఉందా అంటే లేదు. అది ఎక్కడ స్లిప్ అయిపోతుంది. నేను తీర్పు చేసిన మంచి కూడా మంచి కాదు, నేను తీర్పు చేసిన చెడు కూడా చెడు కాదు. దానికి ఒక స్టాండర్డ్ లేదు, అంటే ఒక ప్రామాణికం అనేది లేకుండా
స్లిప్ అయిపోతుంది. అలాంటప్పుడు నేనే కరెక్ట్ కాదు, ఇంకా నేనే కరెక్ట్ కాదన్నప్పుడు ఎదుటి వాళ్ళను ఏదైనా అనడానికి మనకు వాళ్ళని కరెక్షన్ చేయడానికి చాలా ఇదైతే లేదు అనేది ఒకటి అంటే అంటే నిజాయితీగా పర్ఫెక్ట్ గా మనం ఒక స్ట్రైట్ గా ఒక ఒక నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం మనకు కనిపించే లోపాలు ఇవన్నీ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. అంటే మనకున్న పరిమితమైన తెలివితో ఏదో మనం తీసుకుంటున్నాం, అది 100% పర్ఫెక్ట్ అనుకోని భావన తగ్గిపోతుంది, పోతుంది. ఎందుకంటే అందరం పరిమితమే, ఈ బాడీలో పనిచేస్తున్నంత సేపు అది లిమిటెడ్ ఇంటెలిజెన్స్. అందుకని మీరు అన్నట్టుగా అది ఎవరిది లోపం కాదు, ఎవరిది పర్ఫెక్ట్ కాదు. వాడి విషయంలో వానికి మంచి ఉంది, కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. నా విషయంలో నాకు మంచి ఉంది, నాకు చెడు ఉంది. అలా చూస్తేనండి అప్పుడు మనకి ముఖ్య సరస్వతి అని ప్రతి వారిలో వైభవం తెలుస్తుంది. అక్కడ వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ కాస్ట్, వాళ్ళ సోషల్ స్టేటస్ పక్కన పెట్టింది, ఉన్న దైవత్వం మీరు పోల్చుకోగలరు ఎక్కడ పడితే అక్కడ. అదొకటి. ఇంకొకటి, ఇది మనకు రావాలి అంటే ఒక సంఘటనను పరిపూర్ణంగా అబ్జర్వ్ చేస్తే మాత్రం రావడానికి అవకాశం ఉంది. అట్లా అబ్జర్వ్ చేయకుండా నాదే కరెక్ట్ అని ముందుకు వెళ్ళిపోతే మాత్రం ఎవరేం చేయలేము. అది అహమే కదండి, అహం పోతేనే కానీ ఆ స్థితి రాదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను తప్పు పట్టాడు అని అంటే నేను సడన్ గా నాలో లేని తప్పును అతను ఎలా ఇది చేయగలడు అని చెప్పేసి అహంతో నేను అన్నానంటే అది చాలా ఇది అయిపోతుంది. ఆ తప్పు పట్టిన దాంట్లో ఏముందో గమనించగలిగితే మాత్రం అతను చెప్పిన దాంట్లో కనీసం 100% తప్పు లేకుండా 50% అయితే దొరుకుతుంది. అదైతే అతను చెప్పిన దాంట్లో అంటే ఏమీ లేని చోట అతనైతే తప్పు అనడానికి అవకాశం లేదు. ఎంతో కొంత ఉన్న చోట అయితే తప్పు అనడానికి అవకాశం ఉంది. కాబట్టి నేను అస్సలు తప్పు కాదు అని చెప్పడానికి నాకు ఏమాత్రం లేదు. లేకపోతే అతను ఆపాదన ఉందేమో, అది కూడా ఉంటుంది. వాళ్ళ ఆపాదనలో వాళ్ళు ఏ దృష్టిలో ఉంటే అంతే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే ఉండకపోవచ్చు కూడా, అది కూడా ఉండకపోవచ్చు కూడా, అది కూడా కరెక్ట్ మీరు చెప్పేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే పర్ఫెక్షన్ లేదు కాబట్టి మనం ఊరికే ఏ డిసిజన్ తీసుకున్నా అది అసంపూర్తిగానే ఉంటుంది అనేది అర్థమైపోతుంది. అవునండి. ముందు పెద్ద విషయం ఏంటంటే ఇతరుల సంగతి వదిలింది, నేనేం పర్ఫెక్ట్ కానని తెలుస్తుంది కదా. అంతకాలం అయితే థాట్లో వివరిస్తున్నానో అంతకాలం నేను సంపూర్ణ స్థితికి రాలే. థాట్ లో ఏదైతే ఉందో దాంట్లో పర్ఫెక్షన్ లేదనేది అర్థమవుతుంది మేడం, అదైతే గ్యారెంటీ. ఈ థాట్ లో సైలెన్స్ ఏంటో తెలియదు. అంటే దేర్ ఇస్ ఎ సైలెన్స్ అంటే విచ్ కెనాట్ బి అండర్స్టూడ్. అంటే ఇక్కడ అండర్స్టూడ్ అంటే మనం వచ్చి థాట్ తోటే కదా, ఆలోచనకు అర్థం కాని సైలెన్స్ ఉంటుంది. అది ఆలోచనకు అర్థం కాదు, ఆలోచన వదిలేస్తేనే అర్థమవుతుంది. అదొకటి మేడం. ఇది మినిమం ఉపయోగం దీనివల్ల ఏముంది అంటే ఇమీడియట్ గా మనకున్న ఆందోళన స్థితి నుంచి ఒక ప్రశాంత స్థితికి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది ఈ విధానం అవలంబించడం వల్ల. ఇది విధానమే కాదు, మన లోపలికి తీసుకుంటున్నాం అంటే ఇదో పద్ధతే కాదు. మనకు ఫస్ట్ స్టెప్ లోనే రిజల్ట్ అయితే వస్తుంది అనేది అర్థమవుతుంది మేడం. ఏంటంటే మనం పడే టెన్షన్లు ఇవన్నీ కూడా అంటే మనకు మన బాడీకి ఉపయోగపడేది, మన మనసుకు ఉపయోగపడేది, మన జీవితానికి ఉపయోగపడేది మాత్రం దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది. కొంతవరకు ప్రాక్టీస్ చేసినా మనకైతే ఈ ఆందోళనలు ఇవన్నీ అయితే అంటే తగ్గి మనకు స్వస్థత చేకూరుతుంది. ఆ స్వస్థత మనం అనుభవించే కొద్దీ మనం దాంట్లో ముందుకు పోవడానికి ఇంకా ఆసక్తి పెరుగుతుంది. ఎందుకంటే విప్రరహస్యం చెప్పినప్పుడు కూడా ఎవరికి అర్థం కాలేదు, కానీ నేను చాలా సార్లు అన్నాను, మన జీవితం కంటే ఫన్నీ డ్రామా కానీ, ఫన్నీ సీరియల్ కానీ, ఫన్నీ సినిమా కానీ లేదు. అంత అసత్యమే సత్యం అని జీవిస్తూ
జీవితం అయిపోయి జన్మలు అయిపోతున్నాయి, అసత్యమే సత్యం జీవిస్తాం, సత్యమేమో చూడే చూడు. అది ఎంత పెద్ద డ్రామా అండి. కంటిన్యూస్ సస్పెన్స్ ఇది. అవును వాడు ఎవడో వీళ్ళని పట్టుకోవడానికి సస్పెన్స్ అంటే ఇది ఇంకా పెద్ద సస్పెన్స్. ఇందులో అందరూ యాక్టర్సే. ఏదైతే కాదో దాన్ని పట్టుకుంటూ వెళ్ళాడతాం, దానికోసం దెబ్బలాడుకుంటాం. కక్షలు, పగలు, యుద్ధాలు, ఏదైతే లేనో దాన్ని పక్కన పెట్టేస్తున్నాం, అసలు దాన్ని పట్టించుకో. ఇది ధనాగారం భాండాగారాన్ని పక్కన పడేస్తున్నాం, మిగతావన్నీ పట్టుకుంటున్నాం. ఇంత పెద్ద డ్రామా కదా. పోనీ ఇంత పెద్ద డ్రామా కూడా చిన్న వెపంతో పోతుంది. భావంతో కదా ఈ ప్రపంచం. భావన స్టాండ్ పాయింట్ అయిన భావన మారిపోతే సమస్య మారిపోతాయి. దానికి ఇది సాధనలా. ఓన్లీ భావ ప్రపంచం మేడం, దీనికి ఏమీ లేదు. అది భావన మార్చేసుకుంటే చాలు, మొత్తం అంతా మారింది. మారిపోతుంది. అంత చిన్న విషయం ఇంత పెద్ద యోధులకి, పెద్ద పెద్ద యోధులను అహంకరించిన వాళ్ళకి సంభవం కావట్లేదు. అది ఇది డ్రామాలో గొప్పది. అంటే ఎంత భావ ప్రపంచం, ఈ భావన వల్లే మనకి జన్మలు, ఆ తర్వాత మళ్ళీ పునరపి జననం అన్ని వస్తున్నాయి. భావం మారిందో, అది అంటే అవగాహనతో స్టాండర్డ్ గా మారిందో అంతే. దానికి ఒక ప్రాక్టికల్ గా జరిగిన విషయం మేడం. అంటే ఇప్పుడు మా బంధువుల్లో నాకు అన్న వరుస ఆయన ద్వారా కొన్ని కార్యక్రమాలు, అంటే ఏదో జరిగింది అనుకోని కొంచెం, అంటే నేను కూడా హర్ట్ అయ్యాను ఆయన మీద కొద్దిగా. అట్లా హర్ట్ అయిన తర్వాత ఒక 4-5 నెలల నుంచి ఆయన సైలెంట్ అయిపోయాడు, నేను సైలెంట్ అయిపోయాడు, మాట్లాడడం లేదు మేడం. అయితే ఎవరి మీద ఆరోపణ అయితే చేసుకోకుండా అలాగనే ఉన్నాము. నాకు ఈ ప్రాక్టీస్ స్టార్ట్ అయిన నుంచి ఒక ఇది వచ్చేసింది మేడం. చూశాను ఏంటిది దీంట్లో, అసలు ఆయన తప్పేంది నా తప్పేంది అని ఆలోచన చేసింది మేడం. చేసి చూస్తే ఆయనది తప్పలేదు, నాది తప్పలేదు, అసలు అండర్స్టాండింగ్ లో తేడా వస్తుంది. అందుకని చెప్పేసి మళ్ళీ నేనే చొరవ తీసుకొని నేనే మాట్లాడడం ప్రారంభించాను మేడం. ఆయన కూడా చాలా ఆనందంగా మళ్ళీ ఉత్సాహంతో మాట్లాడగలుగుతున్నాడు. అంటే అహాలు గీత గీసుకున్నప్పుడు అతను ఒక ముందుకు స్టెప్ వేసి నాతో మాట్లాడలేకపోయాడు, నేను గీత గీసుకున్నప్పుడు నేను ఒక స్టెప్ వేసి ముందుకు మాట్లాడలేకపోయాను. ఇంకా నేను అవన్నీ వదిలేసి నేనే స్టెప్ తీసుకొని ఒక మాట మాట్లాడాను. అంటే ఇది మనకు ఈ ఆలోచన పరిధి వీటిలో ఇదంతా ఆలోచన గిలిచ్చు కదా. 100% మేడం. అహం అన్నది వదిలించుకోవడం చాలా కష్టం అని చెప్పారు వాళ్ళు. మార్నింగ్ స్వామి గారు ఆయన వివేక చూడమని 96 చెప్పినారు. అది అంటే అన్నిటికంటే పెద్దది ఏంటంటే నా ఆలోచన రైతు. అదే కదా పెద్ద బాధ మనందరికీ. వస్తే వచ్చింది ఆలోచన, రైతుని పట్టి తేలాటం ఎందుకు? ఒక్క గీత, అంటే ఒక గీత అహం అనే గీత ఉంది, దాన్ని దాటలేక ఇంకా ఆ ఆలోచన రేంజ్ లో లేదంతా. దానికి అతీతమైన ఎగ్జాంపుల్ కాదు కదా. అవును మేడం, అవును. భావం అంటే నేను ఏమంటున్నా అంటే జగత్తు సత్యం అన్న భావమే మనం ఇందులో పడేసింది. నా అడ్రస్ నాకు తెలియదు, నేనేమో రాంగ్ గా బాడీ దగ్గరికి వచ్చి నేను అనుకున్నాను, కానీ అది రాంగ్ అడ్రస్. చెప్పండి. అవును మేడం, ఇది ఒక ప్రాక్టీస్ అనేది, అంటే దీన్ని అబ్జర్వేషన్ అనేది ఒక మన కెమెరా అనేది ఒక ఆలోచన మీదకి వెళ్ళినప్పుడు మాత్రం అద్భుతమైన ఫలితాలు అయితే దక్కుతున్నాయి. ఇప్పుడు నేను తప్పు చేయొచ్చు, నన్ను తప్పు అనుకోండి. ఇలాంటివన్నీ కలగా పులగంగా మనలో చాలా ఉంటాయి, కోట్లు ఉంటాయి. అహమే చాలా చికాకులు అన్నిటికీ. వాళ్ళంతా దాన్ని ఎలా పోల్చారంటే ఒక ముళ్ళతో ఉన్నటువంటి కర్ర ఏదో లోపల గొంతులో ఉండిపోయింది. అంటే ఏంటి, అహం ఉన్నవాడు అంత బాధపడుతూ ఉంటాడు, వాడు బాధపడతాడు, ఇతరులని బాధపడతాడు. యాక్చువల్ గా మనల్ని బాధించేది అహమేనండి, మరెవ్వరూ మనల్ని బాధించట్లేదు, మన అహం.
అహమే మేడం. అంటే ఏమైతుందంటే ఈ అహం వాడు ఇప్పుడు ఎలా అయితే బుద్ధున్నాడు పిచ్చినాడితే అతనికి ఏ బాధ లేకపోయింది. ఎందుకు? అహం అహం ఉంటే కదా ఆ బాధ అంతా. అవును మేడం. మన నిత్య జీవితంలో కూడా నా విద్యారైతే మనం ఏదో ఎదుగుతూ ఉంటాం. అందుకే మనం బాధలు పాలవుతున్నాం. నేను గ్రేట్, ఏమిటి గ్రేట్? ఎవరు గ్రేట్? బాడీ గ్రేటా? నా మనసు గ్రేటా? ఏమిటి గ్రేట్? అది మనం అంటే లోపలికి చూసుకుంటే ఆ భావన డ్రాప్ అయిపోతుంది. నేను గ్రేట్, నా బుర్రలో వచ్చింది కనుక ఐడియా గ్రేట్, నేను గ్రహించిన జ్ఞానం కనుక గ్రేట్. ఇదే మన జబ్బులు. నాకు తెలిసిన వ్యక్తి, నేను గ్రేట్ అనుకున్న వ్యక్తి చెప్పాడు కనుక గ్రేట్, ఇది ఒక అహంకారం. అంతేగాని సత్యం వైపు వెళ్ళాం మనం, ఇవి పట్టుకు వెళ్ళాడతాం. అయితే ఇది మొదలైనాక ఇంకొకటి ఏమైతుందంటే మేడం, ఆలోచన విధానం ఇవన్నీ ఉన్నాయి కదా, లాస్ట్కి ఏమవుతుందంటే అసలు అబ్జర్వేషనే వెళ్ళిపోతుంది మేడం. అబ్జర్వేషన్ అంటే ఒక మంచి చెడుల మీద అబ్జర్వేషన్. అంటే ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు ఇది చేశారు, లేకపోతే ఆ చుట్టాలు వాళ్ళు అట్లా ప్రవర్తించారు. తిరిగారు ఆలోచన ఉన్నంతసేపు ఇవన్నీ ఉంటాయండి. ఆలోచన ఏం చేస్తే ఇవన్నీ ఉండవు. ఎప్పుడైతే ఆలోచన రేంజ్ లో ఉంటామో నేను మొదలైతే అన్ని మొదలయ్యి. ఆ నేనుకు దాసోహం, అది మన లైఫ్ డ్రామా. ఆ సర్వం అలా తీసుకుంటున్నాం మనం. మన సర్వశక్తులు, సర్వ సమయం, మన ఇంటెలిజెన్స్, అన్ని శక్తులు ఆ నేను గ్రేట్ అవ్వాలని అర్పించుకుంటాం. అదొకటి. దీనికి అడ్డుపడే విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి మేడం. ఏంటంటే ఇప్పుడు నేను అహం రహితంగా ఉండి కొంచెం మంచి చెడు గురించి పట్టించుకోకుండా, మర్యాద అంటే వాడు రెస్పెక్ట్ ఇస్తే నేను రెస్పెక్ట్ ఇస్తా, ఈ టైప్ ఇవేమి పట్టించుకోకుండా నా పద్ధతిలో నేను ముందుకెళ్తుంటే మన పక్కన ఉన్న వాళ్ళకు ఏమవుతుందంటే నీకు అసలు జ్ఞానంలో ఉన్నారు, మీరు ఎక్కడ ఉంటారు? అక్కడ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఉంటుంది. మీరు ఇంకొకటి ఊహాత్మకంగా ఉన్నారు. అక్కడ ఆ టైప్ ఆఫ్ డివిజన్ లేదండి, అది అంతరించిపోతుంది. డివిజన్ అంతరించిపోతుంది. అయితే మనం ఈ ప్రవర్తన స్టార్ట్ చేస్తే మనం మీరు ఇంకా మనస్సు రేంజ్ లో పట్టుకుంటున్నారు దాన్ని, అందుకే డివిజన్ ఉంది. మనస్సు రేంజ్ లో పట్టుకుంటే అది పట్టుకోబడదు. ఇంకా నేనేమిటి, ఇప్పుడు మీరు మనస్సుతోటి ఇవన్నీ చేస్తున్నారు. మనస్సుకి చెప్తోంది వాళ్ళకేమీ తప్పులేదు అని. ఇదంతా మనస్సు చేసే డ్రామాయే. మనస్సు అంతరించినప్పుడు డివిజన్ లేదు. వాళ్ళ మనస్సు నా మనస్సులో ఉండదు. ఇక్కడ అంటే మనస్సు పట్టుకుంటుంది, మనస్సు కట్టింది దాన్ని. డివిజన్ తెచ్చిపెట్టేది మనస్సు అనేది. నా దేశం నీ దేశం, నా జాతి నీ జాతి, నా గురువు నీ గురువు, ఈ డిసిజన్ అంతా తెచ్చేది మనస్సు. నావాడు నీవాడు. మనస్సు లేనప్పుడు ఈ డివిజన్ ఉండదు. ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే మనస్సు రేంజ్లోనే. చెప్పండి. బిలో 1 minute ఉంది. ఓకే, అయిపోయాక మళ్ళీ మనం ఓపెన్ చేద్దాం. రెడ్మీ ఎవరండి? పవన్ కుమార్ గారండి. అవునా, మీకు ఎలా తెలుసు?